బైబిల్ దేవుడు నీకోసం నిజంగా చనిపోయాడా? పరిశీలిద్దాం రండి. మనల్ని ఎంతగానో ప్రేమించేవారు మాత్రమే మనకోసం చనిపోగలరు, అవునా? ఉదాహరణకు మన అమ్మ, నాన్న, మన కుటుంబ సభ్యులు, ఇంకా మనల్ని ఎంతగానో ప్రేమించే భార్య, స్నేహితులు మొదలైనవారు. అలాగే వీరు మనల్ని నిజంగా ప్రేమిస్తే మనల్ని క్షమిస్తారే తప్ప మనల్ని ఎప్పటికీ చంపాలని అనుకోరు. కాబట్టి బైబిల్ దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి ఉండాలి. ఒకసారి ఈ బైబిల్ వాక్యం చూడండి. బైబిల్ దేవుడు ఇలా అంటున్నాడు: వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను. వారు ప్రాణము తీయవెదకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టెడిని బట్టియు దానివలన కలిగిన ఇబ్బందిని బట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. చూశారు కదా, ఇక్కడ తన మాట వినని ప్రజలను ఆకలితో మార్చి వారి పిల్లల మాంసం వారే తినేలా చేస్తానని చెబుతున్నాడు. ఎంత దారుణంగా ఉంది ఆ మాట! ఇలా మన అమ్మా నాన్న చేయగలరా? పోనీ మన ఆప్తులెవరైనా చేయగలరా? అదే మన పిల్లల మాంసం మనతోనే తినిపించడం. కాని బైబిల్ దేవుడు చేస్తానంటున్నాడు. అనడమే కాదు, అనేక సందర్భాల్లో చేసి చూపించాడు కూడా. ఇప్పుడు చెప్పండి, ఇలాంటివాడు మీకోసం చనిపోయాడా? కాస్త వివేకంతో ఆలోచించండి. ఆయన చావుకు వేరే కారణాలున్నాయి. పాస్టర్లు చెప్పే మాయమాటలు పక్కన పెట్టి బైబిల్ చదవండి, మీకే అర్థమవుతుంది. లేదు, బైబిల్ దేవుడు మీకోసమే చనిపోయాడు అంటారా? అయితే నేనడిగిన దానికి సమాధానం చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం బైబిల్ ఎక్స్పోజర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.